అది వేరే హీరోతో కూడా కంపేర్ చేయకన్నా అప్పుడు మీరు ఇప్పుడు ఇదే ముక్క మీరు తమిళనాడు వెళ్ళి మాట్లాడతారా వార్ 2నా కూలీ అని తమిళనాడులో మాట్లాడే ఇది ఉందా తమిళనాడులో మాట్లాడండి వార్ 2నా కూలీ అని ఇక్కడ కూలీ మూవీకి సంబంధించి తెలుగులో టికెట్ రేట్లు పెంచారు తమిళ్లో పెంచలేదని చెప్పి మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వచ్చినాయి కదా దానికి మీరేం చెప్తారు వేరే సినిమాలకు 570 1070 పెట్టట్లేదు కదన్నా రీజనబుల్ రేటే తీసుకుంటున్నారు కొన్ని సినిమాలకి రేట్లు అడుగుతారు టికెట్లో పెసలు పిండి రక్తం పిండించినట్టు పీడించి డబ్బులు తీసేసుకుంటారు అట్లా కాదు కదా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఇవన్నీ స్టోరీ లైన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి బాగానే ఉన్నదన్న ఇంతమంది స్టార్స్ని పెట్టి హ్యాండిల్ చేయాలంటే మాటలు కాదన్న అది ఒక్కొక్క హీరోకి మళ్ళీ తగ్గింది పెరిగిందని వాళ్ళ ఆడియన్స్ ఫ్యాన్స్ గొగ్గలు పెడుతుంటారు అందరినీ పర్ఫెక్ట్గా ప్యారలల్గా తీసుకొచ్చారు లాస్ట్ వరకు నాగార్జున గారి వల్ల మన తెలుగు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారా 100% ఫస్ట్ టైం విలన్ రోల్ చేశారు నాగార్జున గారు ఆయన్ని ఫస్ట్ టైం కాబట్టి 100% నాగార్జున ఫ్యాన్స్ 100% యాక్సెప్ట్ చేస్తారు సైమాన్ అనే క్యారెక్టర్తో నెగిటివ్ రోల్ చేశారు కదా ఎలా అనిపించింది ఫస్ట్ టైం అలా ఎంత నెగిటివ్ రోల్ చేయడం అనేది నాగార్జున గారు అది సైమాన్ అనే క్యారెక్టర్ నెగిటివ్ ఆయన ఏమో ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నారేమో నెగిటివ్ రోల్ చేయాలని చెప్పారేమో ఆయన అక్కడికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారు కానీ సినిమాలు కాదు కదన్నా సో అనిరుద్ధ్ ఈ సినిమాని ఎంతవరకు నిలబెట్టాడు 100% నిలబెట్టాడు అన్న చాలా వేరే ఇప్పుడు వచ్చి ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయి సినిమాలతో పోల్చుకుంటే సినిమా బాగానే ఉందండి ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తాను సినిమా మన కోసం ఇది కొన్ని సినిమాలు చాలా సినిమాలు ఉంటాయి కొన్ని చాలా సినిమాలు ఉంటాయి వాళ్ళు ఏమంటే ఓన్లీ డబ్బుల కోసమే తీస్తారు రజనీకాంత్ గారు డబ్బుల కోసం కాదు ఆడియన్స్ కోసం పబ్లిక్ కోసం తీశారు సో వచ్చి వాచ్ చేయొచ్చు నా పక్క నుండి నన్నే మోసం చేస్తావు దయాల్ అని చంపి పడేశాడు శోభిందర్ సార్ తమిళ యాక్టర్ ఆయన ఇచ్చి పడేశాడు ఒకటే చెప్తున్నా కింగ్ స్టార్డమ్ ఎప్పటికీ అయిపోదు ఆయన 100 సంవత్సరాలు నాటిస్తాడు చైతన్యకి వార్తలు వచ్చిన అఖిల్కి వార్తలు వచ్చిన నాగార్జున మాత్రం ఎప్పటికీ మనకు బ్రోనే ఆయన కట్అవుట్ ఆయన ఫిట్నెస్ ఆయన యాటిట్యూడ్ ఆయన డైలాగ్ డెలివరీ మెంటల్ ఎక్కించిపోయాడు నాగార్జున మాత్రం అసలు చెప్పి పిచ్చెక్కిపోయింది మీకైతే ఇచ్చి పడేసాడు లోకేష్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూలీ రవితేజ రజనీకాంత్ గారికి అయితే ఇలాంటి మూవీ ఇంకా ఎప్పటికి రాదు కాబట్టి కొద్దిగా మనకు తెలియదు ఏంటంటే ఇందులో జైలర్ వీడియో కాల్ టైం ఉంటుంది రవితేజ గారు చేశారు రజనీకాంత్ గారు చేశారు కాబట్టి ఆ సీన్ కలిగింది కొద్దిగా డిసప్పాయింట్ అది కానీ మిగతాది మొత్తం ఏం కూలీ బ్లాక్ బస్టర్ మూవీ 100 crores తమిళకి ఇచ్చాడు మన నాగార్జున ఓకే అమలా మేడం గారు ఒకటే గుర్తుపెట్టుకోండి మన్మధుని బయటకు వదిలిపెట్టారనుకో ఈ పని అయిపోయింది ఎందుకంటే ఆయన ఈ వయసులో ఒక 26లో ఉన్నాడు 65 సంవత్సరాలు 26 ఈ కలెక్షన్ ప్రకారం చెప్పాలంటే తమిళ్లో 74 ఎవరికి రజనీకాంత్ 74 కోట్లు అండ్ మన సత్యరాజ్కి 70 కలపండి 144 కోట్లు తమిళ్ వసూలు చేస్తుంది తెలుగులో 65 ఇయర్స్ మన నాగార్జున 65 కోట్లు చేస్తుంది 56 సంవత్సరాలు మన ఉపేంద్ర కన్నడలో కాలేజ్ చేస్తుంది డే 1 వచ్చే 300 కోట్లు కొడుతుంది ఈ కూలీ అంటే ఇండియానే కూలీ చేసి పడేసింది అనమాట.